హాయ్ హలో అందరికీ బాగున్నారా? మేమైతే సూపర్. నిన్న బర్త్డే పార్టీకి పోయినాం. మేము మా ఊళ్ళు దగ్గర చుట్టాలే పోయినాం, తిన్నాం, తాగినాం, ఆడినాం, పాడినాం, చిందేసినాం, ఫుల్ హ్యాపీ, నవ్వినాం, సరదాగా సంతోషంగా బాధలు కష్టాలు పంచుకున్నాం. అంతలో ఆగుతుందా మన ఊళ్ళో? కొందరికి చూస్తే కొందరు మండిపోతురు. అగ్గి పుల్ల గీయకపోయినా గీసకపోయినా వాళ్ళకి చూస్తే బగ్గున మండుతుంది ఎందుకో మరి. అయినా తెలియదు నాకొకటి, ఈ ప్రపంచంలో గొడవ పడైనా మాట్లాడకపోయినా చేసేదేముంది, తీసుకెళ్ళిపోయేదేముంది? ఎవరి సంపాదన వాళ్ళ దగ్గరనే ఉంటుంది. పక్కోళ్ళకైతే మనం ఏం కదా, మాట్లాడాలి, మనసులో ఉంటేనే మాట్లాడాలి ఎదుటి మనిషి, లేకపోతే మాట్లాడదు. ముఖం ఎందుకు తిప్పుకోవాలి? అలాంటి ఏది పడనప్పుడు బయటికి అసలే రాకూడదు కదా. చాలామందికి పురాణకాలం పద్ధతులు అస్సలు పోలేదు. అలగడం, తిట్టడం, మూతు తిప్పుకోవడం, కొందరికి చూస్తే మండిపోతుంది. అలాగే చిన్న ముచ్చట, నా వీడియో చేసిన వాళ్ళు కూడా నిన్న కలిసారు, మా ఊళ్ళే. అలా సరదాగా మాట్లాడుకున్నాం, నవ్వినాం, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. మా వాళ్ళు ఆడారు, వీడియో తీసినాం, సూపర్ ఎంజాయ్ చేసినాం. అది మనం కష్టం చేసి రోజు బాధపడకుండా కష్టం చేస్తాం. బయటికి వెళ్ళినప్పుడు కూడా నలుగురిలో ఉన్నప్పుడైనా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి. ఎక్కడో తీసుకుపోయిన కోపం, బాధలు నలుగురిలో ఉన్నప్పుడు కనబడితే చిరగ్గా ఉంటుంది. ఇది మా వాళ్ళు కొందరికి తెలియదులే కదా. అందరిలో అలాగే ఉంటారు, కొందరు మారుతారు, కొందరు మారరబ్బా.